హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఫైనల్లీ ఇంకొక 1 వీక్ ఉంది 'ధురంధర్' రిలీజ్ అవ్వడానికి. మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ మూవీ అనమాట. మరి దాంతో పాటు ఇంకో మూవీ కూడా అనౌన్స్ అయింది. అది కూడా మన తెలుగు మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్' పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ది. మరి సోషల్ మీడియా అంతా మంచి హల్చల్ జరుగుతుంది. మాక్సిమం ఫ్యాన్స్ కూడా గట్టిగా వార్స్ అయితే చేసుకుంటున్నారు. పోటీ, పోటీ అది ఇది అని చెప్పేసి. అండ్ అవసరమా అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. ఏ మూవీనో మీకు తెలుసు. నేను మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. మరి ఎలా ఉంది మూవ్‌మెంట్? కరెక్ట్‌గా 1 వీక్ ఉంది. అండ్ 'దురంధర్' కూడా ప్రీమియర్స్ పడుతున్నాయి కాబట్టి 18థ్ రిలీజ్ అవుతుంది. మరి 'ఉస్తాద్' ప్రీమియర్స్ పడుతున్నాయో లేదో నాకైతే ప్రెజెంట్ తెలీదు. బట్ నేను 'దురంధర్' ప్రీమియర్స్‌కైతే వెళ్తున్నా. ఆల్రెడీ 1 వీక్ బ్యాకే టికెట్స్ రిలీజ్ చేసేసారు. నేను ఆల్రెడీ బుక్ చేసుకున్నా త్రిబుల్ ఏలో. సో 18థ్ 5 ఆ టైంకైతే షోకైతే వెళ్తున్నా. మరి ఎలా ఉంది మూవ్‌మెంట్? నిజంగానే పోటీ ఉందా ఈ 2 సినిమాలకి? అసలు ఏంటి పొజిషన్ ఈ 2 సినిమాల గొడవేంటో మొత్తం ఈ వీడియోలో క్లియర్‌గా మాట్లాడతా. వీడియో చివరి వరకు చూడండి. అండ్ ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి అండ్ మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. 'దురంధర', 'ఉస్తాద్ భగత్ సింగా' అన్నది నేను తెలుసుకుంటా. ఇంకా నా పొజిషన్ ఏంటంటే నాకు అది ఇది అని ఏం లేదు భయ్యా. నేను ఆబ్వియస్‌లీ 2 సినిమాలు చూస్తా. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు 'దురంధర్ 2కి' అండ్ 'ఉస్తాద్ భగత్ సింగ్‌కి' అసలు ఎలా పోటీ చేస్తున్నారు అన్న ఫీల్ అయితే నాకు క్రియేట్ అయింది. సంబంధమే లేదు కదా 2 మూవీస్‌కి. ఒకటేమో పాన్ ఇండియా, ఇంకోటేమో రీజనల్ మూవీ. రీజనల్ మూవీకి, పాన్ ఇండియా మూవీకి పోటీ ఎందుకొచ్చిందసల? లేదే. సంబంధమే లేదసల. నాకు బాగా బాధేసింది ఏంటంటే, మన తెలుగు ఆడియన్స్ గురించి తెలిసిందే. యాహ్! మూవీని లవ్ చేస్తారు. మూవీ అంటే పిచ్చి, మూవీ లవర్స్ అని చెప్పేసి. బట్ మరీ తెలుగు మూవీనే గదా వస్తుంది. అది గూడా తెలుగు పండక్కి, ఉగాదికి. తెలుగు పండక్కి ఒక తెలుగు మూవీ వస్తే సపోర్ట్ చేయడం, చేయకపోవడం మన ప్రాబ్లమ్ అది. బట్ డిస్కరేజ్ చేయాల్సిన అవసరం ఏముంది అన్న ఫీలింగ్ అయితే నాకు క్రియేట్ అయింది. అంటే 'దురంధర్ 2' వస్తుంది గదా! మీకెందుకు అవసరమా? అని చెప్పి 'హరీష్ శంకర్‌ని' ట్రోల్ చేయడం. లేదంటే ఆయనకంత మార్కెట్ లేదు. ఇప్పుడు 'దురంధర్‌తో' పోటీ అవసరమా అని చెప్పేసి వేరే వాళ్ళని ట్రోల్ చేయడం. ఇలా చాలా నడుస్తుంది సోషల్ మీడియాలో. అవసరమే లేదు భయ్యా. ఎందుకంటే 'దురంధర్‌కి' ఆల్రెడీ పార్ట్ 1 వల్ల చాలా క్రేజ్ అయితే క్రియేట్ అయిపోయింది. అండ్ వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. పోటీ గూడా లేదు. పాన్ ఇండియా మూవీ. సో, ఎక్కడన్నా ఆబ్వియస్‌లీ కలెక్షన్స్ వచ్చేస్తాయి. అండ్ ఒక క్రేజ్ ఉంది కాబట్టి అందరూ ఖచ్చితంగా ఎళ్తారు. బట్ యూబీఎస్ పొజిషన్ ఏంటి? అసలు ఆడియన్స్ మూవీని చూస్తారా? అని మీరు అనుకుంటే గనక ఖచ్చితంగా చూస్తారు. అందులో ఏముంది? ఒక తెలుగు మూవీ. ఆ టైంకి పండక్కి ఏ మూవీకెళ్దాం అని మన స్టేట్స్‌లో చూసుకోండి. ఆంధ్ర గాని, తెలంగాణలో గాని మన యూత్‌ని పక్కన పెట్టండి. ఫ్యామిలీస్ పరంగా అండ్ లోకల్ బీసీ ఆడియన్స్ పరంగా, నార్మల్ విలేజెస్‌లో ఉండే ఆడియన్స్ పరంగా చూసుకుంటే గనక ఆబ్వియస్‌లీ నో డౌట్ ఎట్ ఆల్ 'ఉస్తాద్ భగత్ సింగ్‌కే' ఎళ్తారు. అది అందరికీ తెలిసిందే. దాన్ని అవాయిడ్ చేయడానికి లేదు మనకి. అండ్ మెయిన్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏమొచ్చిందంటే మూవీకి హైప్ లేకపోవడం వల్ల ఎక్కువ ట్రోల్స్ వస్తున్నాయని నా ఫీలింగ్. అంటే డైరెక్టర్ 'హరీష్ శంకర్' గారు పైగా ఫ్లాప్‌తో ఉన్నారు. అండ్ 'పీకే' గారు ఎవరు అంత కాన్ఫిడెంట్‌గా లేరు. అంటే హీరో కాన్ఫిడెంట్‌గా లేనట్లేదు. 'పీకే' గారు కదా! అంటే ఎప్పటినుంచో రీమేక్ మూవీ అంటున్నారు. సడెన్‌గా ఇప్పుడు రీమేక్ కాదంటున్నారు. అండ్ వచ్చిన అప్డేట్‌లు కూడా అంత ఎఫెక్టివ్‌గా అనిపించలేదు చాలా మందికి. సో, అందుకే ట్రోలింగ్స్ అయితే ఎక్కువైపోయాయి. బట్ నా వేలో నేనైతే నాకు రెండిట్ల మీద ఒకటే హోప్ ఉంది భయ్యా. నాకు 2 హిట్ అవ్వాలనే కోరుకుంటా. ఎందుకంటే ఆబ్వియస్‌లీ 'దురంధర్ 1' నాకు నచ్చింది కాబట్టి 'దురంధర్ 2' సో, సేమ్ అదే హైప్‌లో ఉండాలి. హిట్ అవ్వాలని అయితే కోరుకుంటా. అది బాలీవుడ్ మూవీయా, హాలీవుడ్ మూవీయా, టాలీవుడ్డా నాకు అనవసరం. కంటెంట్ బావుంటే చాలు. సేమ్ ఫర్ ద యూబీఎస్ ఆల్సో. తెలుగు మూవీ హిట్ అవ్వాలని అయితే ఏం కోరుకోను నేను. యాహ్! 'హరీష్ శంకర్' గారి కమ్‌బ్యాక్ వస్తే బావుంటుంది. ఎందుకంటే ఆయనేమి అన్ని సినిమాలు రీమేక్‌లు ఏం చేసేలేదు. వేరే సినిమాలు కూడా చేశారు. అంటే రీమేక్ చేస్తే ఏం డైరెక్షన్ రాదని కూడా కాదు. రీమేక్ చేసి హిట్ కొట్టడం కూడా చాలా కష్టం. అదొకప్పుడు. ఇప్పుడు రీమేక్‌లు చేస్తుంటే మరి ఏదో డైరెక్టర్ కాదన్నట్టు చూస్తున్నారు. మరి అదేంటో నాకు తెలీదు గానీ, సో, అది పక్కన పెట్టొచ్చు. అది వేరే టాపిక్ లెండి. సో, యూబీఎస్ కూడా హిట్ అవ్వాలనే కోరుకుంటా. తెలుగు మూవీ కదా మరి. కొంచెం పక్షపాతం అనమాట అది. సో, ఎలాగో 2 మూవీస్ చూస్తాం. అది ముందెళ్ళాలి, ఇది ముందెళ్ళాలి అని ఏం లేదు నాకు. 'దురంధర్ 2' టికెట్స్ త్వరగా రిలీజ్ చేశారు. ప్రీమియర్స్ ఉన్నాయన్నారు. 5:00కి షోస్ ఓపెన్ చేశారు కాబట్టి బుక్ చేసుకున్నా నేను. ఆబ్వియస్‌లీ తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ ఉగాదికి యూబీఎస్‌కెళ్తాం. అందులో డౌటే లేదు. మూవీ ఎలా ఉన్నా సరే గాని చూస్తాం భయ్యా. ఏ ఒపీనియన్ గూడా నేను తీసుకోను. నేను రివ్యూ చేస్తున్నానని కాదు. ఒకప్పుడు రివ్యూలు చెయ్యకపోయినప్పుడు అంటే ఛానెల్ పెట్టకముందు గూడా నేనెవరి రివ్యూస్ చూడల. అంటే మూవీ చూసొచ్చాక రివ్యూస్ చూసేవాడిని నేను. ఎందుకంటే ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం అని జెప్పేసి. అంతేగాని రివ్యూ చూసి మూవీకి వెళ్దామా లేదా అని డిసైడ్ అయిన బ్యాచ్ కాదు మనము. సో, మీరు గూడా అలాగే ఉండాలని కోరుకుంటా. అంటే పర్టిక్యులర్‌లీ నా ఆడియన్స్. నేను రివ్యూ చెప్తున్నా. అయినా సరే నా రివ్యూ వినండి ఎప్పుడు. మూవీ చూసొచ్చాక వింటే చాలా బెస్ట్ భయ్యా. అర్థం చేసుకోండి. నా ఒపీనియన్ ఏదో గుడ్డిగా నమ్మొద్దు ప్లీజ్. ఓకే. నేను త్వరగెళ్లి మూవీ చూసేది ఎందుకంటే, నా ఉత్సాహం, నా ఆతృత ఆపుకోలేక. నేను రివ్యూ పెడదామని కాదు. నా దగ్గర డబ్బులుంటే నేనెప్పుడు ఇలాగే ఎళ్తా మూవీకి. ప్రీమియర్‌లకెళ్తాం లేదంటే మార్నింగ్ షోకెళ్ళిపోతాం. అది నా ఆతృత అంతే భయ్యా. త్వరగా రివ్యూ పెట్టాలన్న ఆతృత అయితే ఏది లేదు నాకు.
సో, ఏ మూవీకి కూడా నేను అలా ఆలోచించలేదు. త్వరగా రివ్యూ పెడదాము. నా రివ్యూని బట్టి మీరు మూవీకెళ్తారో లేదో డిసైడ్ అవుతారు. ఇలా ఎప్పుడు అనుకోలేదు నేను. సో, మీరు కూడా అలా అనుకోద్దు. నేను రివ్యూ పెట్టేది ఓన్లీ నా ఒపీనియన్ షేరింగ్‌కే. ఈవెన్ సర్లే ఇది టాపిక్ ఎటెటు ఎళ్ళిపోతుంది గానీ, మనం ఈ 2 మూవీస్ గురించే మాట్లాడదాం. అండ్ 'ఉస్తాద్ భగత్ సింగ్‌కి' ఇప్పుడు రీసెంట్‌గా 'హరీష్ శంకర్' గారు కొన్ని కామెంట్స్ చేయడం వల్ల బాగా ట్రోలింగ్ ఎక్కువైపోతుంది. దాని గురించి చిన్న విషయం చెప్తా. ఇప్పుడు ఆయన ట్విట్టర్‌లో ఏమన్నా సరే గాని, అంటే ఇప్పుడేదో ఫ్యాన్ ఏదో ట్వీట్ చేసాడు. ఆయనకి రియాక్ట్ అయ్యాడు. రియాక్ట్ అయిన కాసేపటికి ఆయన డిలీట్ చేసేసాడు. సంథింగ్ ఇలా కొంచెం కాంట్రోవర్సీ జరిగింది. ఆయన కూడా సారీ చెప్పాడు. అది అనుకోకుండా జరిగిందని జెప్పేసి. వినడం, వినకపోవడం అన్నది మహేష్ బాబు ఫ్యాన్స్ గారి వాళ్ళ ఇష్టం అది. బట్ అలాంటి వాటి గురించి మూవీని డిసైడ్ చేయొద్దు. ఇప్పుడేమైందంటే కేవలం ఆ ట్వీట్ వల్ల మూవీ ఫ్లాప్. మూవీ అట్టర్ ఫ్లాప్. వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇలాంటి కామెంట్స్ అన్నీ వస్తున్నాయన్నమాట. సో, అలా డిసైడ్ అవ్వద్దు ఎప్పుడు కూడా. మూవీ చూడండి. చూసి బావుంటే ఓకే. హిట్ అవుద్ది. బాగోకపోతే ఆబ్వియస్‌లీ కంటెంట్ లేదు కాబట్టి ఫ్లాప్ అయిపోద్ది అది వేరే విషయం. బట్ ఇలాంటి ట్రోల్స్‌కి, ఇలాంటి మిస్టేక్స్‌కి గట్టా సీరియస్‌గా తీసుకోవద్దు భయ్యా. అండ్ ఇప్పుడు 'ఉస్తాద్' పక్కన పెట్టేస్తే ఇప్పుడు 'దురంధరే' అనుకోండి. 'దురంధర్' ఇప్పుడు మోస్ట్ హైప్డ్ మూవీ. ఎందుకు పార్ట్ 1 అంత హిట్ అయింది కాబట్టి. అండ్ ఇప్పుడు పార్ట్ 2కి మీకు చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. అండ్ ఆ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా తగ్గించుకొని ఎళ్ళండి దానికి కూడా చెప్తున్నా. ఎందుకంటే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే మీ మూడ్, మీ ఎంటర్‌టైన్‌మెంట్ ఆ టైంకి మీరు ఫీల్ అయ్యే ఎమోషన్స్ కూడా తగ్గిపోతాయి. అంటే మీ రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మూవీ రీచ్ అవ్వకపోయిందనుకో సినిమా దొబ్బుద్ది. అది మీ మైండ్ సెట్ ప్రకారం. మామూలుగా అయితే సినిమా బానే ఉంటుంది. సో, మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోవద్దు 'దురంధర్' గురించి కూడా. ఈవెన్ 'ఉస్తాద్' గురించి సర్లే 'ఉస్తాద్‌కి' ఎక్స్‌పెక్టేషన్స్ లేవు చాలా మందికి. నేనెప్పుడు ఎక్స్‌పెక్టేషన్స్ కూడా ఏ సినిమాకి కూడా పెట్టుకోను. బట్ ఇన్‌కేస్ 'పీకే' ఫ్యాన్స్ అయ్యి ఉంటే గనక భయ్యా ఇంక చాలు. 'ఓజీతో' చూసేసాం. ఫ్యాన్ స్టఫ్ ఇదంతా కూడా 'ఓజీతో' చూసేసాం. సో, చాలింక. ఈవెన్ 'హరీష్ శంకర్' గారు కూడా ఒకటే మెన్షన్ చేస్తున్నారు. ఇప్పుడు ఫ్యాన్స్ కోసమే నేనేం సినిమా తీయలేదు. అందరు ఆడియన్స్ కోసం తీశారని చెప్పేసి. సో, ఇన్‌కేస్ యూబీఎస్ కనుక అందరు ఆడియన్స్‌ని సాటిస్ఫై చేస్తే, మెయిన్‌గా ఫ్యామిలీ ఆడియన్స్‌ని టార్గెట్ చేస్తున్నారేమో అని డౌట్ ఉంది నాకు. ఇన్‌కేస్ వాళ్ళు సాటిస్ఫై అవుతే అందరూ సాటిస్ఫై అయినట్టే నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ అందులో. ఓన్లీ ఫ్యాన్స్ కోసమే తీసుంటే గనక బాగా బ్యాక్ ఫైర్ అవుతది. అందులో డౌట్ లేదు. నాకైతే డౌటే. సో, దాని పరంగా చూసుకుంటే. బట్ చూద్దాం. నాకైతే అది, ఇది అనేం లేదు. రెండింటికి కూడా పోటీ ఏం లేదు. అది 'దురంధర్' ఏమో పాన్ ఇండియా మూవీ. 'యూబీఎస్' ఏమో రీజనల్ మూవీ. సో, చాలా డిఫరెన్స్ ఉంది. ఏ మూవీకి, ఏ మూవీకి పోటీ లేదు. అండ్ కంపారిజన్ కూడా లేదు. అండ్ ఒక ఫెస్టివల్‌కి 2 మూవీస్ రావడం అనేది చాలా సింపుల్ అది. పెద్ద విషయమే కాదు. సంక్రాంతికి ఎన్ని సినిమాలొచ్చాయి భయ్యా! 5, 6 వచ్చాయి. చూడలేదా మనం? అన్నీ హిట్ అయ్యాయి గదా! హిట్ అయ్యాయి గూడా. సో, ఇంకేంటి ప్రాబ్లమ్? సేమ్ ఇది గూడా అంతే. రెండే సినిమాలు వస్తున్నాయి ఉగాది పండక్కి. 'దురంధర్‌కి' వెళ్ళే ఆడియన్స్ 'దురంధర్‌కుంటారు. 'యూబీఎస్‌కి' వెళ్ళే ఆడియన్స్ 'యూబీఎస్‌కుంటారు. అందులో ఏముంది? సో, 2 చూద్దాం. అది ఇది అని ఏముంది? 2 చూద్దాం. 2 వర్కౌట్ అయితే హ్యాపీ. ఏదోటి పోయినా హ్యాపీ గాదు. కొంచెం సాడ్ ఉంటుంది. ఒకటి పోయిందని జెప్పేసి. సో, అంతకు మించి ఇంకేం ఉండదు. సో, దేనికి దీనికి పోటీ ఏం లేదు. ఎవరి సినిమా వాళ్ళదే. ఎవరి కంటెంట్ వాళ్ళదే. సో, చూద్దాం. లెట్స్ సీ. మీకు దేని మీద ఎక్కువ హోప్స్ ఉన్నాయి? అది మాత్రం కామెంట్ చేయండి. ఎక్స్‌పెక్టేషన్స్ కాదు. హోప్స్ దేని మీద ఉన్నాయి అంతే. ఎక్స్‌పెక్టేషన్స్ గురించి ఇక్కడ మాట్లాడొద్దు. మన ఛానెల్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ గురించి అసలు పట్టించుకోం. నాకది ఇష్టం ఉండదు. ఓకే. అండ్ మరీ చెప్తున్నా చాలా ఛానెల్స్ హైప్ ఎక్కించుకుందాం రండి. వాటికి వీటికి పోటీ. సో, ఖచ్చితంగా 'దురంధర్' యూబీఎస్‌ని తొక్కేస్తది. ఇలాంటి థంబ్‌నెయిల్స్ పెట్టి వీడియో చేస్తే నెగ్లెక్ట్ చేసేయండి. సీరియస్‌గా తీసుకోవద్దు. అక్కడ కామెంట్‌లో మీరు యుద్ధాలు చేయొద్దు. మీ టైం బొక్క. ఓకేనా? సో, అది మ్యాటర్. మార్చి 18, 19 2 సినిమాలు చూసేద్దాం. ఎంజాయ్ చేద్దాం. ఓకే. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బై.